హే గైస్, ఎలా ఉన్నారు? నేషనల్ హైవేస్ మీద ప్రతి ఒక్కరు ప్రయాణించే ఉంటారు. మీరందరూ గమనించే ఉంటారు, హైవేస్ మీద వెళ్తుంటే 2 or 3 వీలర్స్ తప్ప 4 or above వీలర్స్ ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గర ఆపి కొంత డబ్బులు కట్టి వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది, దీన్ని టోల్ ట్యాక్స్ అంటారు. మనం ఆ రోడ్ ని వాడుకున్నందుకు ఆ టోల్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. అసలు ఎందుకు ఈ ట్యాక్స్ కట్టాలి, టోల్ ప్లాజా ఎవరు కడతారు అనే విషయాల గురించి ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అయితే ఇకపై మన దేశంలో ఈ టోల్ గేట్స్ అనేవి ఉండవు. అవును, ఈ టోల్ గేట్స్ అన్ని తీసేయబోతున్నారు. అంటే ఇంక నుంచి మనం హైవేస్ పైన ట్యాక్స్ కట్టకుండా ఫ్రీగా తిరగొచ్చా అంటే అబ్బా అలా ఏం కుదరదమ్మా. ఇంక నుంచి మీరు టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, కానీ వాళ్లే కట్టించుకుంటారు. అంటే ఆటోమేటిక్ గా కట్ చేసుకుంటారు అనమాట. అలా ఎలా సాధ్యం అవుతుంది బ్రో అనేగా మీ డౌట్. ఇంక నుంచి టోల్ గేట్స్ కి బదులుగా శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ ని తీసుకొని రాబోతున్నారు. అసలేంటి ఆ కొత్త సిస్టమ్, అది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇంత హెవీ పాపులేషన్ ఉన్న మన దేశంలో ఈ ప్రాసెస్ కరెక్టేనా అనే విషయాల గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో సూపర్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ కూడా. సో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హౌ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ వర్క్స్. నార్మల్ గా ప్రస్తుతం హైవేస్ మీద ఉండే టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ ఆపి టోల్ ట్యాక్స్ కట్టాలి. ఈ ప్రాసెస్ ని అన్ని చోట్ల స్మూత్ గా రన్ చేయాలంటే టోల్ గేట్స్ ని పెట్టాలి. ప్రతి నేషనల్ హైవే మీద ప్రతి 60 కిలోమీటర్లకి ఒక టోల్ ప్లాజా ఉంటుంది. వాటిని రన్ చేయడానికి ఎంప్లాయీస్ కూడా కావాలి. 2014కి ముందు వరకు కూడా టోల్ రోడ్స్ ని వాడుకునే అందరూ క్యాష్ రూపంలో లేదా కార్డు యూజ్ చేసి ట్యాక్స్ ని కట్టేవాళ్ళు. కానీ దీని వల్ల చాలా ఇబ్బంది ఉండేది. సపోజ్ మీరు క్యాష్ తో కట్టాలనుకున్నా లేదా కార్డుతో కట్టాలనుకున్నా దానికి కొంత టైం పడుతుంది. కొన్నిసార్లు అయితే కరెక్ట్ చిల్లర లేకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది అయ్యేది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల టోల్ గేట్స్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. వరుసగా లైన్ లో వెహికల్స్ నిలిచిపోయేవి. టైం తో పాటు ఫ్యూయల్ కూడా వేస్ట్ అయ్యేది. ఈ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ ని 2014లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ టోల్ సిస్టమ్ లో ఒక రెవల్యూషన్ ని తీసుకొని వచ్చింది. ఫాస్ట్ ట్యాగ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఈ ఫాస్ట్ ట్యాగ్ ఎలా పనిచేస్తుందంటే, వెహికల్ ఓనర్ ఈ ఫాస్ట్ ట్యాగ్ ని ఆథరైజ్డ్ బ్యాంక్ నుంచి లేదా టోల్ ప్లాజా నుంచి లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కొనుక్కోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ని, కేవైసీ డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేసి ఈ ఫాస్ట్ ట్యాగ్ ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకుంటారు. వన్స్ ఈ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అవగానే వెహికల్ విండ్షీల్డ్ పైన ఫాస్ట్ ట్యాగ్ క్యూఆర్ కోడ్ ని అటాచ్ చేస్తారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ని రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ వాలెట్ లోకి మనీ వస్తాయి. సో ఇంక నుంచి టోల్ గేట్స్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టాలంటే జస్ట్ సింపుల్ గా వెహికల్ పైన ఉండే ఫాస్ట్ ట్యాగ్ చూపిస్తే చాలు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వెహికల్ వన్స్ టోల్ గేట్ దగ్గరికి రాగానే పైన ఉండే RFID కెమెరా, RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ అన్నమాట. పేరుకు తగ్గట్టుగానే అది ఫాస్ట్ ట్యాగ్ క్యూఆర్ కోడ్ ని రీడ్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని టూల్ బోత్ లో ఉన్న కంప్యూటర్ కి పంపిస్తుంది. అక్కడ ఆ వెహికల్ నుంచి కలెక్ట్ చేయాల్సిన టోల్ ట్యాక్స్ ని కట్ చేస్తారు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర ఆగాల్సిన పని లేదు. జస్ట్ అక్కడికి వెళ్ళగానే అదే ఫాస్ట్ గా పేమెంట్ చేసుకుంటుంది. ఈ కొత్త టోల్ సిస్టమ్ ని వాడి చాలా టోల్ గేట్స్ దగ్గర ట్యాక్స్ కట్టే ప్రాసెస్ ని బాగా స్పీడప్ చేశారు. దీని వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉండటం వల్ల 2021 జనవరి నుంచి ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ ని కంపల్సరీగా వాడాలి అనే రూల్ ని తీసుకొని వచ్చారు. టోల్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉండే కెమెరా వెహికల్ ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది. ఆ ఇమేజ్ నుండి నెంబర్ ప్లేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ నెంబర్ ని ఆథరైజ్డ్ రిజిస్టర్ నెంబర్ తో వెరిఫై చేస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ టూల్ OCR తో ఈ రిజిస్టర్డ్ డేటాని వెరిఫై చేయడానికి రాస్బెర్రీ పై డేటా బేస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇదంతా డేటా సైన్స్ టెక్నాలజీతో సాధ్యమవుతుంది. అండ్ మీకు తెలుసా, ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ GST. దీంట్లో EMI ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ సెకండ్ ది, పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్స్ ద్వారా మీకు
జాబ్ వచ్చాక మీ యాన్యువల్ CTCలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మే 25న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ 4000కు పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఎప్పటికప్పుడు మనం కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తేనే కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. అందుకని మన ఇండియా కూడా మన టోల్ సిస్టమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుంది. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఈ టోల్ ట్యాక్స్ సిస్టమ్ లో కొత్త టెక్నాలజీని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అదే శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్. GPS బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? ఈ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ వచ్చాక ఈ టోల్ ట్యాక్స్ పే చేయటం చాలా ఈజీ అయినా కానీ టోల్స్ దగ్గర వెయిట్ చేయటం, దానివల్ల ట్రాఫిక్ జామ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ముందు ఉన్న మాన్యువల్ సిస్టమ్ తో పోల్చుకుంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వల్ల కొంత ట్రాఫిక్ జామ్, టైం, ఫ్యూయల్ ఎక్కువగానే సేవ్ అవుతుంది. కానీ ఈసారి కేవలం తగ్గించడం కాదు, పూర్తిగా జీరో చేయగలిగితే ఫాస్ట్ ట్యాగ్ టోల్ ట్యాక్స్ ప్రాసెస్ ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ రాబోతున్న సిస్టమ్ అసలు టోల్ గేట్సే లేకుండా చేయబోతుంది. త్వరలో రాబోతున్న ఈ శాటిలైట్ బేస్డ్ టోల్ పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు ఉన్న సిస్టమ్ కి అడ్వాన్స్డ్ గా ఉండబోతుంది. ఈ సిస్టమ్ శాటిలైట్స్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి ఆటోమేటిక్ గా టోల్ ట్యాక్స్ ని కట్ చేస్తుంది. దీనికోసం ప్రతి వెహికల్ లో కూడా ట్రాకింగ్ సిస్టమ్స్ ఉండాలి. వీటిని బేస్ చేసుకొని వెహికల్ ఎంత దూరం ప్రయాణించింది అనేది తెలుసుకొని కేవలం నేషనల్ హైవే మీద మీరు ప్రయాణించిన దూరాన్ని బట్టి మాత్రమే టోల్ ట్యాక్స్ ఉంటుంది. అసలు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఒక టెక్నాలజీ నుంచి మరొక అడ్వాన్స్డ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయటం అంటే అది అనుకున్నంత ఈజీ కాదు. 90s కిడ్స్ చాలా మంది చాలా టెక్నాలజీస్ ట్రాన్స్ఫార్మ్ అవటం దగ్గర నుంచి చూశారు. ఒకప్పుడు కమ్యూనికేషన్ లెటర్స్ ద్వారా చేసుకునేవారు. అందుకని దేశం మొత్తం పోస్ట్ ఆఫీసులు కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్ సిస్టమ్ వచ్చింది. మళ్ళీ అప్పుడు దేశం మొత్తం టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ మొబైల్స్ వచ్చాయి. ఇలా ప్రతి ట్రాన్సిషన్ లోనూ ఒక టెక్నాలజీని రీప్లేస్ చేసి మరొకటి దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇండైరెక్ట్ గా దోల తీరిపోతుంది. బట్ ఇది ఖచ్చితంగా అవసరమే. మరొక మంచిదే అన్నట్లు మార్పు కూడా మనకి మంచిదే. ఎందుకంటే కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే ఎప్పటికీ డెవలప్ అవ్వలేం. ఒకప్పటి తోపు మొబైల్ ఫోన్ అయిన నోకియా స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. సరే, మరి ఈ కొత్త టోల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రతి వెహికల్ లోనూ OBU ఉండాలి. OBU అంటే ఆన్ బోర్డ్ యూనిట్. ఇది మీ వెహికల్ లో ఒక ట్రాకింగ్ డివైస్ లాగా పనిచేస్తుంది. ఈ OBU పని ఏంటంటే సపోజ్ మీరు హైవేస్ లేదా టోల్ రోడ్స్ మీద ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ యొక్క లొకేషన్ అండ్ పొజిషన్ కోఆర్డినేట్స్ యొక్క డేటాని శాటిలైట్స్ కి పంపిస్తుంది. ఈ డేటాని యూజ్ చేసుకుని శాటిలైట్స్ మీ వెహికల్ ఎంత ట్రావెల్ అయ్యిందో ప్రిసైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ సిస్టమ్ యాక్యురేట్ గా పనిచేయాలంటే శాటిలైట్స్ GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ని యూజ్ చేస్తుంది. ఈ GPS సిస్టమ్ GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఇంకేముంది మన వెహికల్స్ లో ఉండే ట్రాకింగ్ డివైసెస్ పీకేస్తే అసలు మనం ఇంకా లైఫ్ లో టోల్ ట్యాక్స్ కట్టే పని లేదు కదా అంటారు. బట్ నేషనల్ హైవేస్ మీద కెమెరాస్ ఉంటాయి. ఈ కెమెరాస్ ద్వారా ప్రతి వెహికల్ యొక్క కోఆర్డినేట్స్ కరెక్ట్ గా ట్రాక్ అవుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాయి. అంతేకాదు ఈ కెమెరాస్ మీ వెహికల్ నెంబర్ ప్లేట్స్ ని శాటిలైట్ ట్రాకింగ్ డేటాని అనలైజ్ చేసి అసలు మీ వెహికల్ లో ట్రాకింగ్ డివైస్ ఉందా లేదా అనేది ఈజీగా కనిపెట్టేస్తాయి. సో ఈ కొత్త టోల్ సిస్టమ్ వర్క్ అవ్వాలంటే శాటిలైట్స్ తో పాటు మీ వెహికల్స్ లో ఉండే ట్రాకింగ్ డివైస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాకింగ్ డివైసెస్ మీ వెహికల్ లో ఉంటే దానివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో వీడియో ఎండింగ్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిస్టమ్ మొత్తం కంప్లీట్ గా వర్క్ అవ్వాలంటే మనందరి వెహికల్స్ లో ఈ ట్రాకింగ్ డివైసెస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వీటిని మన వెహికల్స్ లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు. బట్ మోస్ట్లీ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ లానే ఉండొచ్చు. ఈ ప్రాసెస్ ని జస్ట్ మాకు దొరికిన కొన్ని ఆర్టికల్స్ నుంచి తీసుకున్నాం, యాక్యురేట్ అయితే కాదు. ఈ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు అంటే ఈ ట్రాకింగ్ డివైసెస్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉండొచ్చు. ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ KYC ని కంప్లీట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. వన్స్ మీరు ఈ ట్రాకింగ్ డివైసెస్ కి అప్లై చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అవుతుంది. మీ వెహికల్స్ ట్రావెల్ అయిన డిస్టెన్స్ ని బట్టి అదే టోల్ ట్యాక్స్ ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఇలా వెహికల్స్ అన్నిట్లోనూ ఈ ట్రాకింగ్ డివైసెస్ ఇన్స్టాల్ చేయాలి. వన్స్ ఈ కొత్త శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ అమల్లోకి
వస్తే ఇంకా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రతి వెహికల్లోనూ ఈ ట్రాకింగ్ డివైజెస్ అనేవి ప్రీ ఇన్స్టాల్ చేస్తారు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అవుతుంది. టోల్ గేట్స్ తీసేసి ఈ శాటిలైట్ సిస్టమ్ పెడితే బాగానే ఉంది, అంత ఓకే. కానీ ఈ శాటిలైట్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందా? అడ్వాంటేజెస్ ఆఫ్ జీపీఎస్ టోల్ కలెక్షన్. వన్స్ ఈ శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ గనక ఇంప్లిమెంట్ అయితే హైవేస్ లో ఈ టోల్ ప్లాజాస్ అనేవి ఉండవు. సో మీరు కంఫర్టబుల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కూడా ఆగాల్సిన పని లేదు. అండ్ చాలా టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు హైవేస్ మీద ఎంత దూరం ప్రయాణించారో అంత దూరానికి మాత్రమే ట్యాక్స్ కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న టోల్ గేట్ సిస్టమ్ లో ప్రాబ్లం ఏంటంటే సపోజ్ మీకు ఒక ఊర్లో పని ఉంది, ఆ ఊరికి వెళ్ళాలంటే టోల్ గేట్ దాటాలి, వెళ్ళేటప్పుడు టోల్ ఫీ కట్టారు, రోడ్డు మీద ఎక్కువ ట్రావెల్ చేయలేదు బట్ స్టిల్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా టోల్ ఫీ కట్టాలి. అంటే మీరు రోడ్డు వాడింది తక్కువ సేపు అయినా కానీ ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇంకా నుంచి ఈ ప్రాబ్లం ఉండదు. మీరు ఎన్ని కిలోమీటర్స్ రోడ్డు మీద ప్రయాణించారో అంత ట్యాక్స్ మాత్రమే కట్ అవుతుంది. ప్రస్తుతం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 40,000 కోట్ల రూపాయల టోల్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ రెవెన్యూ 1.4 ట్రిలియన్ రూపీస్ గా పెరిగే అవకాశం ఉంది. టోల్ రెవెన్యూ పెరుగుతూనే ట్రాన్స్పోర్టేషన్ స్మూత్ గా రన్ అవ్వాలంటే ఈ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ వల్లే సాధ్యమవుతుంది. ఇంతకీ అసలు ఇలాంటి సిస్టమ్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా? యాక్చువల్లీ ఈ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ ని ఆల్రెడీ జర్మనీ, బెలారస్, సింగపూర్, ఇటలీ అండ్ హంగరీ దేశాలు ఇంప్లిమెంట్ చేసి వాడుతున్నాయి. కానీ మన ఇండియాలో ఈ సిస్టమ్ ని తీసుకొని రావాలంటే మొట్టమొదటిగా ఆలోచించాల్సింది పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని వెహికల్స్ ని మన సిస్టమ్ హ్యాండిల్ చేయగలదా లేదా అనేది చూడాలి. అందుకే మొదట కొన్ని హైవేస్ లో ఈ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వచ్చిన రిజల్ట్స్ ని బట్టి దేశం అంతటా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2024 ఎండింగ్ కి ఈ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న టోల్ సిస్టమ్ అంతా తీసేసి కొత్త సిస్టమ్ క్రియేట్ చేయాలి కాబట్టి దానికి టైం అయితే పడుతుంది. పైగా దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. టోల్ సిస్టమ్ మొత్తాన్ని రీప్లేస్ చేసి కొత్త సిస్టమ్ క్రియేట్ చేయాలి కాబట్టి వాటికి అయ్యే ఖర్చు అంతా టోల్ ట్యాక్స్ మీద పడి అది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఆఫ్ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్. ఈ శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ ద్వారా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమా మీరు చూసే ఉంటారు. ఆ మూవీలో తన ఒక డివైస్ ని కనిపెట్టి ఆ ఐడియా ఒక కంపెనీకి చెప్తే వాళ్ళు అస్సలు పట్టించుకోరు. కానీ అది ప్రూవ్ చేయడానికి తానే కారులో వెళ్తూ కావాలని యాక్సిడెంట్ చేసుకుంటాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ డివైస్ తన మొబైల్ కి కనెక్ట్ అయ్యి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి కాల్ వెళ్తుంది. చివరికి తను సేవ్ అవుతాడు. తన ఐడియా వర్కౌట్ అయ్యి సక్సెస్ సాధిస్తాడు. సో ఒకవేళ ఈ శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయితే ఆల్రెడీ మన వెహికల్ లో ట్రాకింగ్ డివైస్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అయిన వెంటనే సేవ్ చేసేలా కూడా ఈ సిస్టమ్ ని మనం వాడుకోవచ్చు. క్రైమ్ రేట్స్ ని తగ్గించవచ్చు. ఎక్కడ కిడ్నాప్స్ జరిగినా లేక ఎవరైనా అనుమానాస్పదంగా ఫాలో అవుతున్నా వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. అండర్ రేటెడ్ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశంలో ఇలాంటి సరికొత్త శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ రావడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? ఇస్రో. వీళ్ళు నిజంగా అండర్ రేటెడ్ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎందుకంటే మన దేశంలో హీరోలకి హీరోయిన్లకి ఉన్న పాపులారిటీ దేశం కోసం పనిచేసే సైంటిస్టులకి ఎవరో. సర్లే ఆ విషయం పక్కన పెడితే ఈ జీపీఎస్ టోల్ టెక్నాలజీ ఇస్రో వల్లే సాధ్యమైంది. ఎలా అంటే 25 సంవత్సరాల క్రితం 1999లో ఇండియా అండ్ పాకిస్తాన్ కి కార్గిల్ యుద్ధం జరిగింది. అప్పుడు కొంతమంది పాకిస్తాన్ సోల్జర్స్ కార్గిల్ రీజన్ లోకి వచ్చారు. అప్పుడు మన ఇండియా అమెరికాని కార్గిల్ జీపీఎస్ డేటా అడిగింది, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఆ టైంలో మన ఇండియాకి ఆ డేటా చాలా ఇంపార్టెంట్. కానీ అమెరికా ఆ జీపీఎస్ డేటా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు మన ఇండియా రియలైజ్ అయింది ఇలాంటి క్రూషియల్ టైమ్స్ లో శాటిలైట్ డేటా చాలా అవసరమని. అందుకని మన దేశానికి సొంతగా ఒక జీపీఎస్ సిస్టమ్ ఉండాలి అని కమిట్ అయింది. 2006లో గవర్నమెంట్ ఇండియన్ జీపీఎస్ సిస్టమ్ ని అప్రూవ్ చేసింది. ప్రస్తుతం మనం వాడే గూగుల్ మ్యాప్స్ లో కూడా అమెరికన్ జీపీఎస్ సిస్టమ్ నే వాడుతున్నాం. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. మనకంటూ సొంత జీపీఎస్ సిస్టమ్ నావిక్ ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ కి టోటల్ గా 2017 వరకు 2,246 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మన జీపీఎస్ సిస్టమ్ అమెరికన్ జీపీఎస్ సిస్టమ్ కంటే చాలా యాక్యురేట్ పొజిషన్స్ ని చూపిస్తుంది. ఇలాంటి యాక్యురేట్ జీపీఎస్ టెక్నాలజీ మన ఇస్రో సాధించగలిగింది కాబట్టి ఈ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ అనేది రాబోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ ఇస్రో అని కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై.